నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. నామినేటెడ్ పోస్టులు బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ. కీలక ఘట్టానికి చేరుకున్న భవానీ దీక్ష విరమణలు. ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భవానీలు. రాష్ట్రంలోని 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న మంత్రి నారాయణ. నామినేటెడ్ పోస్టులో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని, దీనికి కూడా చట్టబద్ధత తెస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 24%కి తగ్గిపోయాయి. దీంతో వారు 16,500 పదవులకు దూరమయ్యారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వాటిని పునరుద్ధరించేందుకు ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలపై అధికారులతో చర్చించారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ చేసిన సూచనలను అధికారులు వివరించారు. మరికొంత కసరత్తు తర్వాత సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఈ చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. బీసీ సంక్షేమ హాస్టల్లో వసతుల కల్పనపై సమీక్షించారు. బాలికల హాస్టళ్లను తక్షణమే మరమ్మతు చేయాలని ఆదేశించారు. భవానీ దీక్ష విరమణలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. దీక్ష విరమణలు బుధవారం ఉదయం 11 గంటలకు పూర్ణాహుతితో ముగినున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం భవానీలు భారీగా తరలివస్తున్నారు. మంగళవారం సెంటిమెంట్ గా దీక్షలను విరమించాలన్న అభిప్రాయం ఉన్నా సాయంత్రం నుంచి గిరి ప్రదక్షిణ చేసుకుని బుధవారం ఉదయం దీక్షలను విరమించే అవకాశం ఉందని గురు భవానీలు పేర్కొంటున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంపై కొలువై ఉన్న ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ మహోత్సవాల వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మ దర్శనానికి వస్తున్న భవానీ మాలదారులతో వీధులన్నీ పోటెత్తుతున్నాయి. దారులన్నీ అమ్మ సన్నదికే అన్న చందంగా కనిపిస్తున్నాయి. ఉత్సవాలలో 4వ రోజైన మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భవానీలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. భవానీలు అధిక సంఖ్యలో తరలి రావడంతో వినాయకుడి గుడి వద్ద క్యూ లైన్ లోకి ప్రవేశించినప్పటి నుంచి కొండ దిగువన లడ్డూ కౌంటర్ వరకు చేరేంత వరకు 3 గంటల సమయం పడుతుంది. రాత్రి 9 నుంచి 11 గంటల వరకు గిరి ప్రదక్షిణ మార్గంలో భవానీల రద్దీ కనిపించింది. రైళ్లు, బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రవాణా వాహనాల ద్వారా నగరానికి చేరుకుంటున్న భవానీలు తొలుత పద్మావతి సీతమ్మవారి పాదాలు భవానీ పున్నమి ఘాటుల్లో పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. అనంతరం దుర్గగుడి ఘాట్ రోడ్లోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ కు వచ్చే భవానీల సంఖ్యను పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆలయ ప్రాంగణంలో అధికారులకు సమాచారాన్ని అందజేస్తోంది. దీక్ష విరమణలు బుధవారం ఉదయం 11 గంటలకు పూర్ణాహుతితో ముగినున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం భవానీలు భారీగా తరలివస్తున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రానికైనా దేశానికైనా రాజధాని అవసరమన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్పారు. దీంతో పాటు అన్ని ప్రాంతాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. రుణాలు తీసుకొచ్చామని వాటి భారం ప్రజలపై మోపేదే లేదని స్పష్టం చేశారు. భూముల విలువ పెరిగాక రుణాలు తిరిగి చెల్లిస్తామని అన్నారు. ప్రజలపై భారం లేకుండా పనులు సాగుతాయని చెప్పారు. ఏ రాష్ట్రమైనా తీసుకుంటే క్యాపిటల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మినిస్టర్లు ఉండాలి, సెక్రటరీస్ ఉండాలి, సీఎం గారు ఉండాలి, కమిషనర్స్ ఉండాలి, వీళ్ళందరూ కూర్చోవాలి. అందుకని ఒక దగ్గర క్యాపిటల్ సిటీ పెట్టడం మస్ట్. అదేవిధంగా అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ పెట్టాలని నిర్ణయించావు ఈ రాష్ట్రానికి. ఇది కూడా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకున్న ల్యాండ్. ఇది రైతులు కూడా భాగస్వాములు అయ్యారు. ఆ వచ్చే ల్యాండ్ని మానిటైజ్ చేయడం వల్ల వచ్చే డబ్బులతో ఇది కడతాం. రీపేమెంట్ ఈ యొక్క ఏదైతే ఈరోజు లోన్స్ తీసుకుంటున్నామో, వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, ఏడీబీ లోన్ కానీ, మరి ఏ లోన్లు తీసుకున్నా అవన్నీ తిరిగి కట్టబడేది ఇక్కడ అమరావతి ల్యాండ్లో ఉన్న ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అమ్మటం ద్వారా వచ్చే ద్వారా కడతాం. ఈ యొక్క విలువ పెరిగిన తర్వాత వీటితో కడతాం. ప్రజల మీద భారం వేయటం లేదు. ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ప్రజల మీద ఒక్క పైసా భారం లాగండి, అమరావతి రాజధాని కట్టాలా మీరని. కొందరు రకరకాలుగా చెప్తున్నారు. ఈ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఈక్వల్గా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు 2014-19లోనే మీకు చెప్తున్నాను. మనకు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కొన్ని వచ్చినాయి. ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ వచ్చింది, అది విజయనగరంలో పెట్టాం. ఐఐఎం వచ్చింది, విశాఖపట్నంకి అలాట్ చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ వచ్చింది, విశాఖపట్నంకి ఇచ్చాం. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ కాకినాడలో పెట్టాం. నిట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో పెట్టాం. ఎయిమ్స్ మంగళగిరిలో పెట్టాం.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడలో పెట్టాం, ఐఐటి తిరుపతిలో పెట్టాం, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతిలో పెట్టాం, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో పెట్టాం. ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు తీసుకుంటే డెవలప్మెంట్ తీసుకుంటే టీసీఎస్, గూగుల్ వంటి ఐఐటి సంస్థల్ని వైజాగ్, లూలు గ్రూప్ని విశాఖపట్నం మేము తీసుకొస్తే 2014-15 వాళ్ళు తరివేశారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బ్యాక్ తీసుకొచ్చాం. అదేవిధంగా డ్రోన్స్ హబ్గా ఎక్కడ పెడుతున్నాం? 300 ఎకరాల్లో కర్నూలులో పెడుతున్నాం. కర్నూలు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మేజర్ రాయలసీమ జిల్లాలు అనుకున్నాం. అదేవిధంగా పోర్ట్స్, ఎక్కడైతే పోర్ట్స్కి పాసిబిలిటీ ఉంటే ఆ పోర్ట్స్ అన్నీ డెవలప్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే పోర్ట్ డెవలప్ చేస్తే పక్కనే శాటిలైట్ సిటీ వస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎక్కడైతే పోర్ట్స్ వస్తాయో పోర్ట్స్ దగ్గరే ఒక శాటిలైట్ సిటీని అమరావతి మోడల్లో ల్యాండ్ పుల్లింగ్ ద్వారా తీసుకొని డెవలప్ చేయండి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలు, సంస్థల నుండి వచ్చిన ప్రతిపాదనలపై ఈ కమిటీ చర్చించి తదుపరి ఆమోదం నిమిత్తం SIPBకి సిఫార్సు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ ను అంశాన్ని అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి కల్పన యూనిట్లను పర్యవేక్షించవలసిందిగా ఆయా శాఖలను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సంబంధిత శాఖాధిపతి సహాయంతో GNDIC రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతుల యూనిట్ల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిఎస్ ఆదేశించారు. 2000 మందికి ఉపాధి కల్పించే యూనిట్ ని ఏర్పాటు చేయడానికి టీసీఎస్ చేసిన ప్రతిపాదనకు SIPBకి సిఫార్సు చేసింది. 65,000 కోట్లతో వివిధ జిల్లాల్లో 500 యూనిట్ల ఏర్పాటుకు రిలయన్స్ చేసిన ప్రతిపాదనకు కూడా SIPBకి సిఫార్సు చేశారు. 2014-19లో విజయవాడలో జరిగిన అభివృద్ధి కన్నా మిన్నగా నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఎంపీ కేశవ శివనాథ్ పేర్కొన్నారు. నగరంలో మౌలిక సదుపాయాల కల్పనే కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే గద్దె ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన ప్రశంసించారు. చిక్కిల్ రోడ్లోని సిసి రోడ్ నిర్మాణానికి ఎంపీ కేశనేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2014-19 తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని మరిపించేలా నగరాభివృద్ధి చేస్తామని అన్నారు. అమృత స్కీమ్ నిధులతో అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ప్రశంసించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో జగన్ పాలనలో పాపాల తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. జగన్ హయాంలో అభివృద్ధిని తొంగలో దొక్కారని విమర్శించారు. చిన్నపాటి వర్షానికే రోడ్డుపై నీళ్లు నిలిచాయని అన్నారు. ప్రజల నుండి అధిక పనులు వసూలు చేసి వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు. మంత్రి నారాయణ కూడా విజయవాడ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. 1000 కోట్లతో విజయవాడ నగరాన్ని రాజధాని నగరంగా అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. గత 6 నెలల నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విజయవాడ నగరంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2014 నుంచి 19 వరకు ఏ విధంగా ఈ విజయవాడ నగరాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో దానికి మించిన అభివృద్ధి చేయబోతున్నాం. గత 6 నెలల నుంచి మీరు చూస్తే విజయవాడ నగరంలో ఉన్న చాలా చోట్ల రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, STPలు కానీ వాటి మీద మేము నిరంతరం పనిచేస్తున్నాం. వరద బాధిత ప్రాంతాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల వరద కూడా చాలా ఇబ్బంది పెట్టింది. వాటిని పరిష్కరించడానికి కూడా రేపు అమృత్ స్కీమ్లో విజయవాడకి టోటల్గా DPR రెడీ చేయడం జరిగింది. డ్రైనేజీలకు కానీ, STPలకు కానీ వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతో విజయవాడ నగరం సురవేగంగా అభివృద్ధి చెందుతుంది. విజయవాడ నగరానికి కావాల్సిన మౌలిక వసతులన్నీ కల్పించే విధంగా కృషి చేయబోతున్నాం. ఎప్పుడూ కూడా గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం వారు ప్రజలతోనే ఉంటా, ప్రజల సమస్యలు చేసుకుంటా, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తారు. అదేవిధంగా వారిలాగానే నేను కూడా వారి మార్గంలోనే విజయవాడ నగరం, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజ్ సమస్యలు కానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ పరిష్కరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోడ్డు 60 మీటర్ల లెంత్, 5 మీటర్ల విడ్త్తో ఇవాళ 9 లక్షల ఎస్టిమేట్తో CC రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాంతవాసులు అందరూ చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఏ రోజు కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న బాబాను పడలేదు. త్వరలో వీళ్ళ కోరిక తెరబోతుంది. గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో కానీ, విజయవాడలో కానీ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ మీటింగే జరగలేదు. DDRC అంటే చాలా ముఖ్యమైనది.
ఆ మీటింగులో అందరు అధికారుల సమక్షంలో ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ లేకపోతే జరగవలసిన విధానాల గురించి కానీ ఒక చర్చకు తీసుకొచ్చి ఆ మీటింగ్లో ఇన్ఛార్జి మినిస్టరు స్థానిక మంత్రులు అందరూ కూడా కలిసి చర్చ జరుగుతుంది. నాకు తెలిసి నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రతి 3 నెలలకి కనీసం 6 నెలలకు ఒకటైనా మీటింగ్ జరిగే, సంవత్సరానికి 2 నుంచి 3 మీటింగ్లు జరిగి 5 సంవత్సరాలకి సుమారు 15 మీటింగ్లు జరగాలి. ఆ మీటింగుల్లో గత మీటింగ్లో ఏం చెప్పుకున్నాం, దేని గురించి మాట్లాడుకున్నాం, అవి ఎంత సొల్యూషన్ అయింది, దాని యొక్క ఆయా మీటింగులో చర్చించుకున్న విషయాలు ఎంతవరకు ఫలితాలు ఇచ్చాయని చెప్పి చర్చ జరిగింది. అది ఒకే ఒక్క మీటింగ్ జరిగింది. అప్పుడు 5 సంవత్సరాల్లో ఎంత దురదృష్టం ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ ఈ 5 నెలల్లోనే ఎంపీ గారు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఒకటి పెట్టారు. తర్వాత DDRC ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఒక మీటింగ్ పెట్టారు. అవి కాకుండా ఇంటర్నల్గా ప్రజాప్రతినిధితో కలిసి మీటింగ్ పెట్టుకుని మన ప్రాంతాల్లో ఏ అవసరాలు ఉన్నాయి, ఇక్కడ చేయవలసింది ఏదండి. అదే విధానంలో విజయవాడ నగరంలో గత 5 సంవత్సరాలు సిల్ట్ అనేది ఎక్కడ తీగిపోవటం వల్ల చిన్నపాటి వర్షానికి సైతం రోడ్ల మీద నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజున మొత్తం సిల్ట్ తీసే కార్యక్రమం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేసే కార్యక్రమం, ఇవన్నీ చేయటం వల్ల కొంచెం తగ్గుతూ ఉన్నాయి. అంటే అభివృద్ధి మీద ఏమాత్రం శ్రద్ధ లేకపోవటం వల్ల నష్టపోయేది ప్రజల దగ్గర నుంచి అత్యధిక పన్నులు వసూలు చేసి వాళ్ళకి సర్వీస్ చేయని స్థితిలో ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన ఆ ప్రభుత్వం ఈ రోజున మంత్రి నారాయణ గారు కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో విజయవాడ నగరాన్ని రూపురేఖలు మార్చడానికి ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. గత ప్రభుత్వ విధానాల వలన రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ కంటే ఆంధ్రప్రదేశ్ గొప్పగా అభివృద్ధి చెందే విధంగా అన్ని రకాలైన ప్రణాళికలు, నిధులు తదితర వాటన్నింటినీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ సిద్ధం చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో పాపం చేసిన వారు తప్పక శిక్షను అనుభవించక తప్పదని అన్నారు. వైసీపీ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు దయ చూపిస్తున్నారని అన్నారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా చేశారని నిప్పులు చెరిగారు. 40 సంవత్సరాల రాజకీయంలో వైసీపీ లాంటి ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. లాస్ట్ 5 ఇయర్స్ దుర్మార్గాలు, దాంట్లోంచి రాష్ట్రం బయటపడింది, రాష్ట్రానికి డెమోక్రసీ వచ్చింది. అయితే మీరు చూస్తున్నారు కదా, ఒక పోర్ట్లు, ఒక SEZలు, ఒక కోల్ సప్లైలు, ఒక అంబులెన్సులు, ఒక మైనింగ్, కాదేది అవినీతికి అనర్హత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో జరిగింది. అయినా మా కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు. మా పోటీ వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టారు అర్ధరాత్రుల వరకు. అన్నీ అనుభవించాం. ఈరోజు వాళ్ళ పాపాలు పండే. మేము కూడా ఏం కోరుతున్నామంటే కూటమి ప్రభుత్వం, మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని, మీరు సాఫ్ట్గా ఉండబాకండి. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పేదోళ్ల భూములు లాక్కోవటం, వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం, ఇటువంటివి మా 40 ఇయర్స్, మా 40 ఏళ్ల చరిత్రలో ఇటువంటి ఎప్పుడు చూడలే. లాస్ట్ 5 ఇయర్స్ నేర చరిత్ర. అందుకని తప్పులు చేసిన వాళ్ళు అనుభవించాలా, దాంట్లో రాజీ వద్దు. మీ సాఫ్ట్ నేచర్ మా చంద్రబాబు నాయుడు గారికి పోనీలే అయ్యో పాపం అనేది వద్దని చెప్తున్నా. ఎందుకంటే ఇంకొకసారి ఇటువంటి నేరాలు, ఘోరాలు సొసైటీలో జరగకుండా ఉండాలంటే దే ఆర్ పనిషబుల్. వాళ్ళ పనిష్మెంట్ జరగాలి. ఏదేమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, జనసేన నా కూటమి నాయకత్వంలో అన్నీ గాడిన పడుతున్నాయి. ఒక రోడ్లు కాదు, ఒక ఇరిగేషన్ సిస్టమ్ కాదు, ఒక రాజధాని కాదు, అన్నీ ట్రాక్లో పడుతున్నాయి. అందరూ కలిసి కష్టపడి పనిచేస్తున్నారు మా మంత్రులు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ఘాట్ వద్ద ఆయన తనయుడు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. 4 రోజుల పర్యటన నిమిత్తం ఉదయం వైఎస్ జగన్ పులివెందుల చేరుకున్న ఆయన ఈడుపుపాయలను సందర్శించి తన తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనకు నివాళులర్పించడం జరిగింది. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలోని స్కోడా కార్ షోరూం వద్ద గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న విద్యుత్ సిబ్బంది పవర్ ఆఫ్ చేసి మంటలను అదుపు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ పరిపాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు గాడి తప్పాయని తెలిపారు. వ్యవస్థలన్నింటినీ సీఎం చంద్రబాబు నాయుడు దారిలో పెడుతున్నారని అన్నారు. బాతినగర్ 3వ లైన్ నూతన రోడ్డు నిర్మాణం కోసం మంత్రి కొల్లు రవీంద్ర తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాజధాని అమరావతిపై విమర్శలు చేసే స్థాయి వైసీపీ నేతలకు లేదని అన్నారు. 5 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు అని తెలిపారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలో అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం శాసనసభ్యులు రామ్మోహన్ రావు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు చిరునామా సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు. గత వైకాపా ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థకు ఇవ్వవలసిన నిధులను ఇవ్వకుండా ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించి విజయవాడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అన్నారు. వచ్చే 5 సంవత్సరాల వ్యవధిలో విజయవాడ నగరం హైదరాబాద్ కంటే మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం ఏపీఐసీ చైర్మన్ రామరాజు మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక్క పైసా లేదు. 15th ఫైనాన్స్ ఫండ్స్ వాళ్ళే దోచేసుకున్నారు, వేరే వాటికి మళ్ళీ ఇచ్చేశారు. ఒక రోడ్డు వేసిన పాపాన్ని లేదు, ఒక డ్రైన్ వేసిన పాపాన్ని లేదు. 5 సంవత్సరాలు అసలు ఎవరు కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ప్రజాప్రతినిధులు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు లేరు. ఇవాళ పిలిస్తే పలికే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అటు మున్సిపల్ శాఖ మార్చులు గతంలో మరి అమృత్ స్కీమ్ ఫండ్స్ అవన్నీ కూడా లాస్ట్ వీళ్ళు మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వడం కారణంగా అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా వస్తున్నాయి. రాబోయే కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్ళబోతున్నాం. ఇవాళ అమరావతి గురించి మాట్లాడుతున్నారు చేతగానే దద్దమ్మలు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ అమరావతిని పరుగులు పెట్టడానికి దాదాపు 50,000 కోట్ల రూపాయలతో అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్న క్యాబినెట్లో కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇవాళ అవన్నీ కూడా చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు, పిచ్చి పిచ్చి వాగులు వాగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే పోతా ఉన్నాం. ఇవాళ రోడ్లని గుంతలు పూడిపిస్తున్నాం, గ్రామాల్లో సీసీ రోడ్లు వేయిస్తున్నాం. ఇవాళ హౌసింగ్ స్కీమ్లో మరి పెద్ద ఎత్తున నిధులు కూడా హౌసింగ్ స్కీమ్కి వస్తున్నాయి. ఇవన్నీ కూడా వచ్చిన 6 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ ఎవ్వరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు, వచ్చే పెట్టుబడిని ఎవరు ఆపలేరు. రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రం ఒక స్వర్ణయుగంగా ఉంటుందని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా విజయవాడ నగరంలో ఇందాక కూడా మాట్లాడుకోవడం జరిగింది. విజయవాడ నగరం రాజధాని నగరం. ఇవాళ విజయవాడ నగరాన్ని హైదరాబాద్ నగరం కంటే మించిన నగరంగా తీర్చిదిద్దడానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంత్రివర్యులు నారాయణ గారు అనేకమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి రోడ్ల నిర్మాణం కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, స్టార్మ్ వాటర్ రైళ్లు కానివ్వండి, ఇంకా కూడా గ్రీనరీ కానివ్వండి అందంగా తయారు చేయడం కానీ వీటన్నిటి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దానికి కావలసిన నిధులు సమకూర్చడానికి అంటే సిఆర్డీఏ సహకారంతోనూ అదేవిధంగా ఇతర నిధుల నుంచి కూడా తీసుకొచ్చి విజయవాడ నగరం అందంగా తీర్చిదిద్దబడతా ఉంది. అదేవిధంగా ఈ చిన్న చిన్న రోడ్లు, పెద్ద రోడ్లు వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్గా రోడ్లు ఉండే విధంగా ఎక్కడా కూడా గుంటలేని రోడ్లు చూసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నందుకు, మాకు సహకరిస్తున్నందుకు మేము వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవాడ నగరం హైదరాబాద్ నగరం కంటే మించిన నగరంగా తీర్చిదిద్దే ధ్యేయంగా ఈ 5 సంవత్సరాల్లో పనిచేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. నామినేటెడ్ పోస్టులు బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ. కీలక ఘట్టానికి చేరుకున్న భవానీ దీక్ష విరమణలు. ఇంద్రకీలాద్రికి భారీగా తరలివస్తున్న భవానీలు. రాష్ట్రంలోని 26 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న మంత్రి నారాయణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.